యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మీరేంటి ఇక్కడ? మీ అవతారం ఏంటి? దీక్షలో ఉన్నారు బాబు. అమ్మవారి కోరికలు తీరాలని నివేదన అర్పిస్తున్నారు. అవును, వైదేహి కడుపులో బిడ్డ బాగుండాలని దీక్ష చేస్తున్నాం దేవాంశ్. మీరా? మా బిడ్డ కోసం దీక్ష చేయడమా? ఏదో పనికిమాలని కోరుకుని ఉంటారు, చేతులు కాలే పరిస్థితి తెచ్చుకుని ఉంటారు. లేదు దేవాంశ్, వైదేహి దీక్ష పూర్తయ్యేంత వరకు మేము ఇలా చేతులు కాల్చుకోవాల్సిందే. అమ్మా, తొందరగా వైదేహిని తీసుకురా దేవాంశ్. వైదేహి! 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 ఏయ్ వైదేహి, ఇటు చూడు. వైదేహి! వైదేహి! ఏంటిది వైదేహి? ఎందుకు ఇలా చేస్తున్నావు? నీ పరిస్థితి చూసుకోవాలి కదా. నాకేం కాలేదు బావా. ఏం కాకపోవడం ఏంటి? ఎలా ఉన్నావో తెలుసా? అమ్మా, కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? బాబు, నేనిస్తే తాగడం లేదు. ఎందుకు వైదేహి? లేదు బావా, నా దీక్ష పూర్తయ్యే వరకు వచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను. ఎందుకోసం ఈ దీక్ష? మనసులో లేనిపోని భయాలు పెట్టుకుని ఏం చేస్తున్నావో నీకే తెలియడం లేదు. అసలు ఇదంతా ఎవరి కోసం? నీకోసమే బావా. అర్థం లేని భయాలతో మనసులో అవమానాలు నింపుకున్న వైదేహి, అవన్నీ వదిలే. నువ్వు వదిలినా వదలకపోయినా ఇప్పుడు నేను నీ మాట వినను. ఇంటికి పద. ఆగండి బాబు, ఇంకా ఒక్క ప్రదక్షిణే మిగిలింది. దీక్ష పూర్తయిపోతుంది. లేదంటే ఇప్పటిదాకా పడ్డ కష్టం అంతా వృధా అయిపోతుంది. ఫలితం దక్కదు బాబు. పూజారి గారు, తను ఏ పరిస్థితిలో ఉందో చూశారు కదా. ఇంకా అసలు మీరు బావా, ఒకే ఒక్క ప్రదక్షిణ. ఇప్పుడేంటి? ప్రదక్షిణ పూర్తి చేసి దీక్ష పూర్తి చేయాలి, అంతే కదా? సరే, నాలో సగం నువ్వు దీక్ష చేయడం అంటే నేను కూడా చేయడమే. నేను చేస్తే నువ్వు చేసినట్టే. నేనే చేయాలి బావా. నువ్వే చేస్తావు నాతో కలిసి. వైదేహి! 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 బావా, అమ్మా, నీ దీక్ష పూర్తయిపోయింది. నువ్వు కోరుకున్న ఫలితం తప్పకుండా దక్కుతుంది. ఇక నువ్వు దీక్ష విరమించొచ్చు. అమ్మా, మన దీక్ష పూర్తయిపోయినట్టే. అమ్మా, బతికిపోయావు. అమ్మా, అమ్మా తల్లి, తీర్థం తీసుకో అమ్మా.
తల్లి, నేను భయపడ్డట్టు ఆ కల మాత్రం నిజం అవ్వకూడదు. బావకి ఏ హాని జరగకూడదు, ఏ హాని జరగకూడదు. నా మొక్కు నేను తీర్చుకున్నా, నీ మహిమ నువ్వు చూపించు. ఏం కావాలి అబ్బాయి గారు? మీ అమ్మగారికి జ్యూస్ కావాలి. ఏం జ్యూస్ కావాలో చెప్పండి అబ్బాయి గారు, చేసిస్తాను. అది స్పెషల్ జ్యూస్లే, నువ్వు చేయలేవు. దీనికి నా హ్యాండే కావాలి. నేను చేస్తాను, నువ్వు పని చూసుకో. సరే అబ్బాయి గారు. ఆహా బో, ఆహా. బాగా హాట్ ఉంది, ఇంకొంచెం వేస్తే అబ్బాయి గారు, సరిపోతుంది. అది మిర్చి పొడి. చెప్పా కదా స్పెషల్ జ్యూస్ అని, కొంచెం ఘాటుగానే ఉండాలి. అబ్బాయి గారు అంత వేస్తే నోరు మండిపోతుంది, ఘాటు తట్టుకోలేరండి. తట్టుకోవాలి లక్ష్మమ్మ, తట్టుకొని తాగితేనే కళ్ళొస్తాయని డాక్టర్ గారు చెప్పారు. అలా అయితే ఇంకో స్పూన్ వేయండి అబ్బాయి గారు. ఒకటేం కర్మ, నువ్వు చెప్పావు కదా, నీకోసం 2 వేస్తాను. తగినంత కారం, తగినంత వాటర్. అది జ్యూస్ అదిరిపోద్ది చూడు. దెబ్బకి కళ్ళు రావాలి. అమ్మో, ఘాటు చాలా ఉంది. గ్లాస్ ఎక్కడా? తాగితే కళ్ళు నిగనిగలాడే కళ్ళు రావాలంతే. ఆహాహాహా, అది ఇది నువ్వు కూడా తాగేవు, ఉన్న కళ్ళు పోతాయి. లక్కీ, ఏంటన్నాది? క్యారెట్ జ్యూస్ అమ్మా, ఊర్మిళ కోసం. తొందరగా కళ్ళు కనిపించాలని. పాపం లక్కీ బాబుకి కాలు బాగలేనప్పుడు ఊర్మిళ అమ్మగారు అసలు పట్టించుకునేదే లేదు. కానీ ఊర్మిళమ్మకి కళ్ళు కనిపించకపోయినా లక్కీ బాబు ఎంత బాగా చూసుకుంటున్నారో, ఎంత మంచివారో అమ్మగారు. నీకు అర్థమైంది లక్ష్మమ్మ, ఊర్మిళకి అర్థం కాలేదు. కూర్చోమ్మా. ఏమైందమ్మా? ఏంటి నీరసంగా ఉన్నావు? ఏం కాలేదత్తయ్య, బాగానే ఉన్నాను. వైదేహి గుడికి వెళ్ళావా అమ్మా? వెళ్తున్నట్టు ఒక మాట చెప్పాలి కదా. మేమింకా దేవాన్స్తో హాస్పిటల్కి వెళ్ళావేమో అనుకున్నాం. అయినా ఒక్కదానివే ఎందుకు వెళ్ళడం? పక్కనే కదమ్మమ్మా. ఈ పరిస్థితుల్లో ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలి. బయటికొక్కదానివే ఎందుకు వెళ్ళడం? నువ్వేం చేసినా బిడ్డ మంచి కోసమే చేస్తావని తెలుసు. కానీ ఆ ప్రయత్నం ఊహించని ప్రమాదాల్ని కొని తెచ్చుకుంటాయి కదా. ఇక నుంచి ఒక్కదానివే వెళ్ళొద్దు. అలాగే అత్తయ్య. అవును, వాలి స్వాహాలెక్కడా? పొద్దుట్నుంచి ఇంట్లో లేరు. వాళ్ళు గుళ్ళో ఏమీ లేరు కదా? ఇద్దరూ అక్కడే ఉన్నారు. ఇందు మాతోనే వచ్చారు, ఇంకా లోపలికి రాలేదేంటి? అబ్బా,
అయితే మన అనుమానమే నిజమైంది. వీళ్ళు వైదేహిని ఏదో చేయడం కోసం గుడికెళ్తారు అనుకున్నాం కదా, అలాగే వెళ్ళారు. ఏంటి మేం చేసేది? మా పరిస్థితి చూస్తుంటే మేము అలా చేసే వాళ్ళలో ఉన్నావా? అబ్బా! అసలు మమ్మల్ని పరిస్థితుల్లో చూసాక కూడా అంత మాట ఎలా అనాలనిపిస్తుంది? అసలు మీ అవతారం ఏంటి ఇలా ఉంది? ఒంటి మీద ఆ వాతలేంటి? ఆ చేతులు అంతలా కాలిపోయి ఉన్నాయి. ఏమైంది? ఏమవుతుంది బామ్మ? చెయ్యరాందేదో చెయ్యాలనుకుని ఉంటారు, జరగరాందేదో జరుగుంటుంది. ఎప్పుడు మమ్మల్ని అనుమానించడం కాకపోతే వేరే పనేమీ లేదు బ్రదర్ నీకు? లేకపోతే ఈ దెబ్బలన్నీ ఎలా తగిలేరా? ఎలా అంటే ఏమని చెప్తాం అక్క? మేం చెప్పినా మీరు నమ్మరు కదా. వైదేహి బిడ్డ వల్ల ఎలాంటి అరిష్టము కలగకూడదని గుళ్ళో 1000 కొరడా దెబ్బలు తిన్నాం. అవును, ఒళ్ళంతా పులిసిపోయింది. ఇంత గ్యాప్ కూడా లేదు. ఇదిగో అరచేతిలో హారతి కర్పూరం కూడా వెలిగించాం. చూడండి. తోలు లేచిపోయి ఇదిగో ఎముకలు బయటపడ్డాయి. దీనికి తోడు విపరీతమైన ఆకలి, కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. మా బాధ అర్థం చేసుకోకుండా ఇంకా మమ్మల్ని అనుమానిస్తున్నారేంటి? అనుమానం అనేది ఊరికే వస్తుందా? ఆ మనుషుల బుద్ధుల్ని బట్టి, అంతకుముందు వాళ్ళు చేసిన పనుల్ని బట్టి వస్తుంది. అంతే అన్నయ్య. ఇవన్నీ వైదేహికి జరగాలని ప్లాన్ చేసినట్టున్నారు. అంతకుముందు రివర్స్ అయినట్టే ఇది కూడా రివర్స్ అయినట్టుంది. వైదేహి కోసం ప్లాన్ చేశారా? ఏమ్మా వైదేహి, ఇది నిజమా? ఏంటి అలా చూస్తున్నావు? లేదని చెప్పు. లేకపోతే మళ్ళీ ఏదో శిక్ష వేస్తారు. అది భరించే శక్తి, ఓపిక రెండు మాకు లేవు బాబు. అసలు వాళ్ళకి అర్థం చేసుకునే మనసే లేదమ్మా. ఆ బిడ్డకేం కాకూడదు, బిడ్డ వల్ల ఇంటికేం కాకూడదని వాళ్ళు ఇంత బాధ కోర్చి మొక్కు తీర్చుకుంటే ఇంకా అన్ని మాటలు అంటున్నారు. మంచికి రోజులు లేవమ్మా. అంతే రవాలి. పైగా ఈ ఆకలి ఒకటి, ఈ బాధ తట్టుకోలేకపోతుంటే పైగా ఈ సూటిపోటి మాటలు ఒకటి. మన వల్ల కాదు గాని పద పదం. బ్రదరు జ్యూసా? క్యారెట్ జ్యూస్ కావాలా? కావాలి. వద్దులే, ఇది మీ మంటకు అస్సలు తగదు. మంటేంటి మనవడా? అదేనమ్మా, వీళ్ళ ఆకలికి ఈ జ్యూస్ అస్సలు ఆనదు, కడుపు మంట చల్లారదు అంటున్నాను. వెళ్ళి కడుపు నిండా అన్నం తినండి. అన్నమా? అన్నం ఎక్కడ ఉందా? వండాలా? అన్నం ఆకలి. అన్నం అన్నం. మరీ ఆవురావురమంటున్నారు. లక్ష్మమ్మ, వెళ్ళి వాళ్ళకి అన్నం పెట్టు. అలాగే అమ్మా. అమ్మగారు కూర. వేసి. అయ్యో అయ్యో దేవుడా! అమ్మా! అబ్బా అబ్బా ఆకలి. అయ్యో అమ్మో! వీళ్ళు దీక్ష చేశారా? నాకు నమ్మబుద్ధి కావడం లేదు. దేవుడా! కడుపు నిండా అన్నం కూడా తినలేకపోతున్నారు. ఇప్పటికైనా చేసిన తప్పులకి బుద్ధి రావాలి. చూద్దాం అత్తయ్య. అయ్యో అయ్యో, ఇదేంట్రా బాబు, ఆకలిగా ఉన్న తినలేకపోతున్నాను. ఏం చేయాలి ఇప్పుడు?
అబ్బా ఈ నీళ్ళు ఎక్కడున్నాయో ఏంటో. మొన్న జ్యూస్ అనుకొని యాసిడ్ తాగి ప్రాణాల మీదకి తెచ్చుకున్నా. పోనీ దాహం వేస్తోందని అడుగుదామంటే ఈయనేమో ఇక్కడుండడు. ఆయన ఎందుకుంటాళ్లే, ఆయనకి కాళ్ళు లేనప్పుడు నేనున్నానా ఏంటి పక్కన? నేను నీలా కాదులే ఊర్మిళ, నువ్వు మొగుడిని వదిలేసినట్టు నేను పెళ్ళాన్ని వదిలేను. ఇక్కడే ఉన్నారా? అవసరానికి పక్కనుండరు, కానీ పొరపాటున ఏదన్నా అంటే మాత్రం ఉన్నానంటూ దెప్పి పొడుస్తారు. అయినా మంచినీళ్లు కాస్త పక్కన పెట్టి వెళ్ళొచ్చు కదా. నేనిక్కడుండి నీళ్ళు అక్కడెక్కడో పెడితే కళ్ళు లేని దాన్ని ఎలా తెచ్చుకుంటాను? మంచినీళ్లు కావాలనే దూరంగా పెట్టాను ఊర్మిళ. కావాలనే పెట్టారా? అర్థమైందిలేండి. అప్పుడు నేను పట్టించుకోలేదని ఇప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు నన్ను ఆడుకుంటున్నారు కదా. నీళ్ల కోసమని ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి దారిలో ఏదో తగిలి టప్పు మన కింద పడిపోతే మీరు హ్యాపీ కదా? చెప్పాను కదా ఊర్మిళ, నేను మరీ నీ అంత శాడిస్ట్ని కాను అని. ఒక 2 గంటలు నీ కడుపులో ఏమీ ఉండకూడదని వైద్యులు అన్నారు. డాక్టర్స్ ఎందుకలా అంటారు? ఎందుకంటే నీకు కళ్ళు రావడానికి మందు వాడమన్నారు. అది వాడ్డానికి ముందు 2 గంటలు కడుపు ఖాళీగా ఉంచమన్నారు. అవునా? లేకపోతే నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నవాణ్ణి. నువ్వు నాతో ఎంత మంచిగా లేకపోయినా నేను నిన్ను సాధిస్తానా? ఎప్పుడెప్పుడు నీకు కళ్ళొస్తాయా, ఎప్పుడు నీ మనసు మారి నాతో మంచిగా ఉండి మన జీవితంలో వెలుగులు నిండుతాయా అని ఎంత ఆశగా ఎదురు చూస్తున్నానో తెలుసా? నాకు కాళ్ళు లేనప్పుడు నా కోసం బాధపడకపోయినా నువ్వెంత బాధపడ్డావో నాకు తెలుసు. అలాగే ఇప్పుడు నీకు కళ్ళు లేవని నువ్వు బాధపడకూడదు. అందుకే ఎంతో మంది డాక్టర్ల దగ్గరికి తిరిగాను. అందరూ నయం చేయలేమని చేతులెత్తేశారు. కానీ ఒక్క డాక్టర్ మాత్రం ఏమన్నారు? కళ్ళొస్తాయని చెప్పారా? వస్తాయా నాకు కళ్ళు? చెప్పడమేంటి, మందు కూడా ఇచ్చారు. అవునా? ఏది ఏది ఇక్కడ? ఇదిగో ఇదిగో ఈ జ్యూసే ఇచ్చారు. ఒక్క చుక్క కూడా వదలకుండా తాగితే చుక్కలు కనిపిస్తాయంట. అదే దూరంగా ఉండే చుక్కలు కూడా క్లియర్గా కనిపిస్తాయంట. ముందు దగ్గరగా ఉన్నవి కనిపించనివ్వండి. ఏది ఏది ఆ మందేది? లక్కీ ఇవ్వు, మందివ్వు, మొత్తం తాగేస్తా. ఇస్తా ఇస్తా ఇస్తా. ఇది తాగితే నీకుంటది. తాగు. కానీ ఏంటి కానీ? ఈ జ్యూసు ఘాటుగా ఉంటుందంట, మిర్చి జ్యూస్ లాగా. కళ్ళొస్తాయంటే కాలకూట విషమైనా తాగేస్తాను. కారంగా ఉంటే తాగలేనా? ఎంత ఘాటైనా తాగుతాను. ఇవ్వండి. నేను తాగిస్తాను కదా. మళ్ళీ కింద పడి ఒక్క చుక్క నేలపాలైనా నీకు కళ్ళు కనిపించవు. చాలండి. మీరు ప్రేమ ప్రేమ అంటూ ఉంటే ఏమో అనుకున్నాను. కళ్ళు లేకపోయినా ఇప్పుడు మీ ప్రేమ నాకు స్పష్టంగా కనిపిస్తోంది. కనిపిస్తుంది కనిపిస్తుంది. ఇప్పుడు ఇస్తా నీకు. తాగు ఊర్మిళ. ఊసేస్తే కళ్ళు పోతాయి. మంట. లక్కీ లక్కీ మంట. ఆగు 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 ఆగు. మంట. అయ్యో దేవుడా, మిర్చిలా అన్నారు. అంతకన్నా ఎక్కువ ఘాటుగా ఉంది. అలాగే ఉంటుంది ఊర్మిళ. కళ్ళు రావాలంటే తప్పదు. ఇలా ఏడ్చి ఏడ్చి కళ్ళల్లోంచి నీళ్లు కారిపోయి ఆ నీటితో పాటు రంగుల్లో కలిసిన విషం కూడా మొత్తం బయటకు వచ్చేస్తుంది. అప్పుడు కళ్ళు వచ్చేస్తాయంట. నా వల్ల కాదు, నేను తట్టుకోలేకపోతున్నాను. నా వల్ల కాదు, నా వల్ల కాదు.